ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత 4-5 రోజులుగా పెట్రోల్ డీజిల్ తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడింది. ఎక్కడ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి రెండు చోట్ల ఒకవేళ స్టాక్ ఏమాత్రం ఉన్నా సరే పెద్ద ఎత్తున భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇటు తాజాగా నిన్నటి నుంచి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరోవైపు సింగపూర్ పర్యటన పేరుతో మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరక్క అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూస్తున్నారు కదా పెట్రోల్ డీజిల్ సంక్షోభం. యాక్చువల్లీ వాస్తవానికి గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా ఉండింది, కానీ ఆ తర్వాత అదంతా వార్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందో అదంతా సమసిపోయింది. కానీ ఇప్పుడు ఏ వార్ ఎలాంటి యుద్ధ సూచన లేకపోయినప్పటికీ పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో అయితే తారాస్థాయికి చేరుకుంది. ఏపీలో అయితే దాదాపు విజయవాడ నుంచి తీసుకుంటే బెంగళూరు వరకు ఎక్కడ ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి. ఇటు నిన్నటి నుంచి తెలంగాణలో కూడా చాలా బంకులు కిటకిటలాడుతున్న పరిస్థితి. మంత్రులు చూస్తే విదేశీ పర్యటనల పేరిట తిరుగుతున్నారు. సార్ ఒకటి సార్, మంత్రులు విదేశీ పర్యటన అనేది పాపం ఊరికేమి తిరగరు సార్. ఒక అద్భుతమైన రీజన్స్ ఇండస్ట్రీలు తీసుకురావడానికని సింగపూర్ వెళ్ళారు సార్. బై మిస్టేక్ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినట్టుగా, అంటే హోమ్ మినిస్టర్ గారు హ్యాండ్ బ్యాగ్ ఎలా అయితే మర్చిపోయారో అంతమంది మంత్రులు ఇండస్ట్రియల్ మినిస్టర్ ని మర్చిపోయారు. ఇండస్ట్రియల్ మినిస్టర్ ని తీసుకువెళ్ళకుండా ఇండస్ట్రీస్ తీసుకొస్తారట. మామూలుగా అయితే ఇట్లాంటి విషయాల్లో ఐటీ శాఖ మంత్రి దూకేస్తారు. ఈసారి ఐటీ శాఖ మంత్రి వెళ్ళారండి సింగపూర్? ఆయన ఎక్కడో కనిపించట్లేదండి 10 రోజుల నుంచి. ఓకే సార్, మళ్ళీ కనపడటం లేదు అని ఒక బోర్డు పెడదాంలేండి. అది కూడా టీడీపీ అసలు యాక్చువల్లీ మనం బోర్డు కూడా పెట్టక్కర్లేదండి. ఊరంతా ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి కింద మనం అంతవరకు రాస్తే చాలు, కనబడుట లేదు. రాష్ట్రం గడ్డు కాలంలో ఎంత బాగా ఉందంటే సార్, పాపం రైతుల్ని ఆదుకుంటానన్నటువంటి ఈ ప్రభుత్వం కౌలు రైతులు చనిపోతే 1,00,000 రూపాయలు ఇస్తానన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కౌలు రైతులు చనిపోయాక ఇవ్వడం సంగతి దేవుడెరుగు. బతికుండగా మొక్కజొన్న రైతులకి 2,400 ఏదైతే సెంట్రల్ ప్రతిపాదించినటువంటి రేటును కూడా పక్కన పడేసి మార్కెట్ లో సరుకును కొనకుండా దళారులు అంటే మరి ప్రత్యేకమైన వారు ఎవరు ఉండరండి. వారు కూడా ముసుగులేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఓపెన్ ఎమ్మెల్యేలు. కొంటాం సరుకులు 1,700, 100 రూపాయల కమిషన్, 1,600 సరుకు. హైయెస్ట్ 1,700 వచ్చిందంటండి. అన్ని చోట్ల 14, 15, 16 అక్కడ ఉండే పరిస్థితిని బట్టి, దళారులను బట్టి, అక్కడ ఉండే రైతు అవసరాన్ని బట్టి, రైతుకు ఉండేటటువంటి డబ్బు బిడ్డకి, పెళ్లికి, లేకపోతే కాలేజ్ ఫీజులకి, అనారోగ్యానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఎందుకు తాళాలేసింది? ఒకవేళ మార్కెట్ లో సరుకు కొంటే 20 రోజుల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు వేసేయాలట. డబ్బులు మనసు ఉంది సార్, డబ్బులు లేవు సార్. మంచి మనసు ఉంది, సంపదను సృష్టించేటటువంటి అమరావతి ఉంది. తవ్వి సృష్టికర్త అయినటువంటి నిధులు నిక్షేపాలు తీసుకురావచ్చుగా సృష్టికర్త గారు. నదుల్లోంచి వచ్చేది నీరు తప్ప నిధులు నిక్షేపాలు ఏల స్వామి అన్నట్టుగా వాళ్ళ కాని పరిస్థితి. సో ఇక్కడ మొక్కజొన్న రైతులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తున్నారండి. ఇదేంటో దౌర్భాగ్య పరిస్థితి. రైతు కంట నీరు అంటూ మరొకసారి రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అండి. సో ఇదిలా ఉంది. అంటే రైతులు బతకలేని పరిస్థితుల్లో రైతులకి కేంద్రం ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా, మార్కెట్లు సరుకు కొనకుండా, చెల్లించడానికి ఖజానాలో డబ్బులు లేవని తాళాలేసి ఈ రోజు పంట బాగా పండిందండి. అన్ని సార్లకి రైతులకి 10 బస్తాలు పండే దగ్గర 12 బస్తాలు పండింది. పంట బాగా చేతికి వచ్చిందంటే నష్టప్రాయంలోకి వెళ్ళిపోతుంది. రైతు తక్కువ రేటుకి అమ్ముకోవడానికి ఇష్టం లేక ఇంట్లో స్టాకులు పెట్టి మళ్ళీ అవి పందికొక్కులు తింటాయేమోనని వాటికి సంబంధించిన మందులు కొట్టి రైతు ఆ సరుకుకి కాపలాలు కాసుకుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మార్కెట్ తెరుస్తారని. ఇది రైతుకు సమస్యలు. ఇకపోతే రాష్ట్ర ప్రజల సమస్యలు, ఇంధనపు కొరత. సార్ మామూలుగా ఇలాంటివి ఏ శాఖ మంత్రి చూస్తారు సార్? సివిల్ సప్లైస్ అండి. సివిల్ సప్లైస్ ఎవరు సార్? ఆయన నాదెండ్ల మనోహర్ గారు. అవునండి, నెంబర్ 2, జనసేన పార్టీ నెంబర్ 2. ఆయన ఒక స్పీకర్ అనుభవజ్ఞుడు, మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు. ఈ రోజు ఆయన తండ్రి చనిపోయిన బాధలో ఉన్నారు. ఓకే, లెటస్ లీవ్. ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉన్నారండి? సివిల్ శాఖ మంత్రికి సంబంధించిన చైర్మన్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరికైనా అప్పచెప్పాలి కదండి. ఏం జరుగుతుంది అంటే పోర్ట్ నుంచే పెట్రోల్, ఇంధనం అక్కడే అమ్మేస్తున్నారా? లేకపోతే మీకు అవసరమైన వరకు తెప్పించుకున్నారా? లేకపోతే 10 రూపాయల ఖరీదుని 15 రూపాయలు, 20 రూపాయలు డిమాండ్ పెంచాలనుకుంటున్నారా?
అరే సార్ ఇందాక నేను ఒక పర్టికులర్ గుంటూరు పోలీస్ స్టేషన్ కి ఒక కేసు పని మీద సార్ వాళ్ళకి ఛార్జ్ షీట్ వేయలేదంట, సాయంత్రానికి చెప్పండి సార్, ఇప్పటికి ఎఫ్ఐఆర్ కట్టే 1 సంవత్సరం పైచిలకి అయిపోయింది, ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తారా వేయరా అని అడుగుతుంటే, మేడం గారు ఏమనుకోకండి కొంచెం డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నాము అంటే, పోలీసులు పెట్రోల్ బంకుల దగ్గరికి ఏం పని? కొంచెం అక్కడ ప్రాబ్లమ్స్, అది ఇంధనం కొరత, లేకపోతే అక్కడ జనాలు గొడవలు ఇవన్నీ కంట్రోల్ చేయాలి కదా, అడగకూడదు, ప్రశ్నించకూడదు, కామ్ కామ్. అరే దరిద్రం ఏంటంటే సార్, బెంగళూరులో లేదు సార్, బెంగళూరులో లేదు, మహారాష్ట్రలో లేదు, వెస్ట్ బెంగాల్లో లేదు, చెన్నైలో లేదు, మరి ఎక్కడుంది? అంటే మన రాష్ట్రంలో ఉంది సరేలేబ్బా, పక్క రాష్ట్రానికి కూడా కొంచెం అంటుతుందంట. పక్క రాష్ట్రం కూడా మన రాష్ట్రం నేడే కదా జీవన్ రెడ్డి గారు చెప్పిన పదాలు. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది, ఆయన అనుసంధానంలో నడుస్తుంది. ఏమనంటే నేనే దగ్గరుండి గెలిపించుకున్నాను. అరే మీ రాష్ట్రం టీడీపీ మొత్తం వచ్చి తెలంగాణలో ఉండి పనిచేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. అంటే కాంగ్రెస్ మీద ఎంత ప్రేమ అబ్బా, ఒక పక్కనేమో ఈ ప్రేమ, ఒక పక్కనేమో ఆ ప్రేమ. అరే రెండింటిని కంట్రోల్ పెట్టుకుంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చినా సరే నేను సేఫ్ మోడ్ లో ఉండాలి. బీజేపీలో మనవాళ్ళు కొంతమంది, మనవాళ్ళు అంటే ఎవరైనా అదేనే సీఎం రమేష్ అనుకుంటా సార్, సీఎం రమేష్ గారు అనుకుంటా మొన్న పార్లమెంట్ లో ఏదో పదాన్ని ఇటు మెలికలు తిరిగి అటు మెలికలు తిరిగి భలే బాగా ప్రస్తావించినాడు సార్. ఎవరైనా సీఎం రమేష్ గారు ఏదో పదాన్ని బోలియనా అరే ఎవరు నువ్వు ఒక రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ పార్లమెంట్ లో ఎవరి గురించి పోకులాడుతున్నావు? అందుకే మిథున్ రెడ్డి గారు అంటారు, ఈ వాజ్ ఎ కాంట్రాక్టర్. అతను ఒక కాంట్రాక్టర్, ఈ రాజకీయాలు మనకు సంబంధం లేదు, అతను ఒక కాంట్రాక్టర్, అతని కాంట్రాక్ట్ పోతుంది రాజధాని రైతుల్లో కాంట్రాక్ట్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంత సంక్షోభంలో ఉంటే సెంట్రల్ మనతో ఉండగా మనం వెళ్ళి సెంట్రల్ ని గట్టిగా దబాయించి మా రాష్ట్రం ఎందుకు ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, పక్క రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో వెళ్ళిపోతుంది, అది నా అండర్ లోనే ఉంది అని వాళ్ళ డిమాండ్స్ రాష్ట్రం గడ్డు కాలంలో ఉన్నప్పుడు సెంట్రల్ ని అడగరేంటి సార్? మరి ఏం అడుగుతున్నారు సార్ సెంట్రల్ ని? ఓ అంది హై ఓ తుఫానీ హై అని పొగిడినప్పుడు ఆయన ఒక మెసేజ్ పెట్టాలి, నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, ఇక్కడ ఇంధన కొరత వచ్చేసింది, రేపటి రోజు అంబులెన్సులు తిరగవు, ఆక్సిజన్ సిలిండర్లు ఆడవు, అన్నిటికీ ఇంధనంతో ముడిపడిపోయింది, ఇక్కడ రాష్ట్రం గడ్డు కాలంలోకి వెళ్ళిపోతుంది. రే ఐసీయూలో ఉంటే ఒకరోజు 2000, కానీ ఇప్పుడు 8000, 7000, 5000, హాస్పిటల్ బట్టి అవకాశం లేదు, అంబులెన్స్లు తీసుకురాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి విజయవాడ పోవాలంటే కార్లకు ఒకప్పుడైతే 1800, 2000, ఇప్పుడైతే 2500, 3000. చెప్పలేమండి, కష్టం అండి. ఇటువంటి పరిస్థితి. ఇటువంటి అప్పుడు మనం సెంట్రల్ ని గట్టిగా అడగాలి కదా. ఆయన ఏంటి నమో అంటే నరేంద్రజీ మోడీజీ అనేవాడు, నమో అని మన సిన్నయ్య గారు డైలాగ్ అండి, నమో అంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి వేర్ ఇస్ పవన్ జీ? అయిపోయింది కదా పవన్ గారితో పని, సర్లేండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం సెంట్రల్ అడిగి తెచ్చుకోవాల్సింది, కేంద్రం ఏదైతే గిట్టుబాటు ధరిచినటువంటి మొక్కజొన్నకి మేము డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది, మా మనసులో ప్రేమ ఉంది కానీ చేతిలో డబ్బు లేదు అంటూ కేంద్రం నుంచి ఏదైనా మాట్లాడుకోవాలి. సంపదను సృష్టించే విజనరీ 2047లో ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా తినాలో మీరు చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రం సంక్షోభంలో ఉంటే అప్పుల ఊబిలో ఉంది, మంచి మనసు ఉంది కానీ డబ్బులు లేవు అని మాట్లాడతారు. ఎలా స్వామి, ఎలా ఇంత తెలివితేటలు? పక్క రాష్ట్రాల్లో లేని సంక్షోభం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? మీ నీడబడబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎందుకు పాకుతుంది? సో ఇంధన సంక్షోభాలకు సంబంధించిన పౌర శాఖల ఏదైతే మంత్రి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎవరు? సింగపూర్ కి ఎన్ని కోట్లు ఖర్చు అయింది సార్? సమ్వేర్ అరౌండ్ 98 crores ఏదో అంటున్నారు, ఇంకా క్లారిటీ రావాల్సింది. అవును సార్ దయచేసి మీరు కూడా అబద్ధాలు చెప్పకుండా ఆర్టీఐ వేసి సాక్షి పేపర్ లో ప్రచురితం చేయండి సార్. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా ఖజానాలో డబ్బులని వాళ్ళ ట్రిప్పులకి ఎలా వాడుకుంటున్నారు, ట్రిప్ ఫర్ పర్పస్ వాట్, ఇక్కడ